చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 2014లో అప్పటి కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు శాంక్షన్ అయినటువంటి నంది వెలుగు ఫ్లైఓవర్ ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ ఎందుకు పూర్తి కాలేదు? నమస్తే. ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నటువంటి నంది వెలుగు ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. 2014లో అప్పటి కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు శాంక్షన్ అయినటువంటి నంది వెలుగు ఫ్లైఓవర్ ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ ఎందుకు పూర్తి కాలేదు? ఎందుకు 2019లో ప్రభుత్వం మారిన తర్వాత కన్స్ట్రక్షన్ అర్ధాంతరంగా ఆగిపోయింది? అయితే స్టేట్ గవర్నమెంట్ 50%, రైల్వేస్ 50% ఖర్చు పెట్టాల్సినటువంటి నంది వెలుగు ఫ్లైఓవర్ ఎందుకు అర్ధాంతరంగా ఆగిపోయి ప్రస్తుతం శిథిల వ్యవస్థలో ఉంది? గుంటూరు తెనాలి అనుసంధానం చేస్తూ ఉన్నటువంటి నంది వెలుగు ఫ్లైఓవర్ పై స్పెషల్ స్టోరీ మీకోసం. 2014లో స్టార్ట్ చేశారు, ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు. ఏ కారణాల వల్ల ఆగిపోయింది? అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు ఆపేశారు. తర్వాత ఇప్పుడేమో ఈ తెలుగుదేశం వచ్చినప్పుడు మొదలు పెట్టారు. అది సంగతి. ఈ నంది వెలుగు ఫ్లైఓవర్ ఆవశ్యకత ఎంత వరకు ఉంది? దీని వల్ల ఏ ఉపయోగాలు ఉన్నాయి? చాలా ఉపయోగం ఉందండి. ఇటు చాలా ట్రాఫిక్ ఆగిపోతుంది. తినాలి పోయేది, ఇటు బైపాస్ పోయేది, ప్రతిదీ కూడా సౌకర్యం ఉంటుంది కదా. ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ ఎందుకు ఆగిపోయింది? 2014లో మొదలు పెట్టి ఇప్పుడు వరకు ఆగపోవడం అంటే జగన్ అందువల్ల స్టార్ట్ అవుతుంది కండి. పెమ్మసాని గారు వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆటో ఇబ్బందిగా ఉంది. ఈ బ్రిడ్జి వల్ల 10 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడ్డాం. పళ్ళు చాలా తిరగబడతాము చాలా ఇబ్బంది పడ్డామండి. బ్రహ్మసాని గారి వల్ల మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసి మళ్ళీ శుభ్రంగా పని పూర్తి చేస్తున్నాడు. అతని దయ వల్ల సంవత్సరం పూర్తి అయితే అని చెప్పారు. అదండి. దీనివల్ల ఏ ఉపయోగాలు ఉన్నాయి? దీనివల్ల ఉపయోగం ఉందండి. గేటు కానీ ఇబ్బంది పడే జనాభా, ప్యాసింజర్లు, ఉద్యోగస్తులు పోయేవాళ్ళు కానీ ఉద్యోగం పోయే వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎవరు ఇబ్బంది పడే పని ఉండదు. పెద్దలు వెళ్ళిపోతారు పనికి. ఇక గేటు పని గంట సేపు కూర్చోవాలి చేస్తుంది ఇక్కడ. అది వానలో పడి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ రూట్లో వాన పడితే అంతా బురదమయం, బలుజగ పడితే ట్రాఫిక్ ఆగిపోవటం, అదండి ఇబ్బంది. పూర్తి కాలేదు. దానికి కారణాలు మనదిలేండి. ఇవన్నీ రాజకీయాలలో ఏమో దాదాపు 10 సంవత్సరాలు అయిందిగా. ఇప్పుడు పూర్తి అయితే లేదా? పూర్తవుతానే అంటున్నారు. మొదలు పెట్టారు. ఇప్పుడు ఇంకే 5-6 సంవత్సరాలు అయితే ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే లేదు, కాదు తెలియదు. మాది ఆపేటే దాదాపు 10 సంవత్సరాలు అయింది ఇప్పటికి. దీనివల్ల ఏంటి ఉపయోగాలు? ఉపయోగాలు ట్రాఫిక్ బంద్ కావడం, ఇవన్నీ పై ఫ్రీగా ఉంటుంది కదా. అది ఉపయోగాలు. ఊరు పోయే పిల్లలకి లేట్ కాకుండా. ఇంతవరకు అయితే కన్స్ట్రక్షన్ సగం జరిగి ఆగిపోయింది. ఏంటి, ఎందుకని ఆగిపోయింది? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఏం చేయలేదయ్యా. ఏం చేశాడు? అది మొదలు పెట్టారు, ఇంకా అంతే ఉంచారు. ఎప్పుడు ఈ బ్రిడ్జి మొదలు పెట్టి మా ఇల్లు అక్కడ పక్కనే, అయినా ఇంత మటుకు పూర్తి కాల. ఏం చేశారు? 5 ఏళ్లలో ఏమీ ఏం చేయలేదయ్యా. ఈ బ్రిడ్జి కట్టడం వల్ల ఉపయోగాలు ఏం జరిగే అవకాశం ఉంది? అందరికి మేలే జరుగుద్దిగా. ట్రాఫిక్ ఉండదు కదా, ట్రాఫిక్ తగ్గిపోద్ది. పైన పోతారు, కింద పోతారు.